వెల్కమ్ టు ఇండియా సార్. థ్యాంక్ యూ సార్ నా పేరు రెడ్డి. నేను ఇక్కడ మీ కంపెనీలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్. నాన్నగారు ఎప్పుడు వచ్చినా ఆయన ప్రోగ్రామ్స్ అని మీరే చూసుకుంటారు. ఇప్పుడు మీ ప్రోగ్రామ్స్ కూడా మీరే చూసుకుంటారు. రెడ్డి గారు, సార్. ఎదుటి వాళ్ళకి మన గురించి తెలియనప్పుడు పరిచయం చేసుకోవాలి, తెలిసినప్పుడు పని చూసుకోవాలి. మీరు సూపర్ సార్. సార్ అదేం సార్ కుర్రాడికి అంత డబ్బు ఇచ్చారు? ఆయన నోట్ ఆయన అడిగితే ఇచ్చేయాలనిపించింది రెడ్డి గారు. రెడ్డి గారు, చిన్న దెబ్బకి ఏంటి ఆడవడి? మీరు ఊరుకోండి సార్. మీకు ఏదైనా అయితే మీ నాన్నగారు మా ఉద్యోగాలు తీసేస్తారు. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్. ఇట్స్ స్మాల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్. సెట్ అవడానికి కొన్ని వీక్స్ పడుతుంది. ఆ తర్వాత నేనే వచ్చి బ్యాండేజ్ రిమూవ్ చేస్తాను. ఈ లోపు ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఓ సార్ సార్, గురుకుల్ చాట్ లో ఇప్పుడే బాంబ్ బ్లాస్ట్ జరిగిందట సార్. పక్కనే మన హాస్పిటల్ ఉందని అందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నారు. అడిగి తెలుసుకుందాం. ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది? అసలు ఆ టైంలో మీరు అక్కడేం చేస్తున్నారు? పక్క వాళ్ళు బాధలో ఉంటే ఈ టైంలో ప్రశ్నలు ఏంటి రెడ్డి గారు? కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. మరింత సమాచారాన్ని ఇక్కడ న్యూస్ కు ముందు వెనక వచ్చే కమర్షియల్స్ కన్నా న్యూస్ లోనే కమర్షియాలిటీ ఎక్కువ ఉంటుంది సార్. సార్ ఆయనే స్టేట్ హోమ్ మినిస్టర్, ఆ పక్కన ఉన్న ఆయన హెల్త్ మినిస్టర్ సార్. ఒక హోమ్ మినిస్టర్ గా జరిగిన బ్లాస్ట్ గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇది ఉగ్రవాదులు చేసిన చర్య. దీన్ని నేను ఖండిస్తున్నాను. బ్లాస్ట్లు చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వాళ్ళకి 5 లక్షలు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాను. వీళ్ళంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. సార్ మీరేమంటారు సార్? వీళ్లకు ఎక్స్గ్రేషియాతో పాటు వీళ్ళు పూర్తిగా కోలుకునేంత దాకా వీళ్ళ పిల్ల మేకకు గొడ్డు గోతాకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తాది. అంటే ఇది మీ వైఫల్యమే అని అంగీకరిస్తున్నారా సార్? ఇంకా తప్పకుండా ఈ అమౌంట్ ని బాధ్యతల కోసం ఖర్చు పెట్టమని చెప్పి మినిస్టర్ గారికి ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ సార్. మినిస్టర్ గారు, ఈ బాధ్యతల కోసం మా సార్ ఇది మీకు ఇమ్మన్నారు. ₹1,00,00,000 ఇది ఇచ్చిన ఆ మంచి మనిషిని పిలవండి, ఒక ఫోటో దిగుతాం. ఆయన సాయం చేయడానికి దగ్గరగా, దాన్ని షో చేయడానికి దూరంగా ఉంటారండి. ఏంటానంద్, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇక్కడున్న బిజినెస్లన్నీ లండన్కి షిఫ్ట్ చేస్తున్నావంట? బిజినెస్లే కాదు, మనం కూడా వన్స్ ఫర్ ఆల్ ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నాం. దేనికి? నీ ప్రజాసేవ భరించలేక. నీకెందుకంత పెయిన్? నేను సర్వీస్ చేస్తున్నది మా నాన్న నాకిచ్చిన డబ్బుతో. ఫూలిష్గా మాట్లాడుకు దేవి. నీది నాది అని కాదు, అదే డబ్బు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే మల్టిప్లై అవుతుంది. God blessed us financially not just to raise our standards of living, but to raise our standards of giving. నువ్వు చెప్పేవి పుస్తకాల్లోనూ గోడల మీద చదువుకోవడానికి బాగుంటాయి. వీఆర్ లీవింగ్ ఇండియా టుమారో. దట్స్ ఇట్. అర్థమైంది ఆనంద్. నువ్వు నన్ను ఆశ్రమం నుంచి దూరం చేయగలవు, కానీ నా ఆశయానికి కాదు. ఈ ట్రస్ట్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అమ్మకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందండి. మీరిక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది బాబు. అమ్మగారు ఆత్మ శాంతిస్తుంది. మమ్మల్ని భరించలేము అని మేం కన్నవాళ్లే మమ్మల్ని వదిలి వెళ్లిపోమ్మన్నారు బాబు.
ఆ దేవత పుణ్యమా అని మేమిక్కడ బతుకుతున్నాం. సార్, ఈ రోజు మేమందరం రకరకాల ప్రొఫెషన్స్ లో మంచి స్థాయిలో ఉన్నాం. దీనంతటికీ కారణం మీ అమ్మగారే సార్. రెడ్డి గారు చెక్ బుక్ ఇవ్వండి. వద్దు బాబు, తరాలకు సరిపడేంత డబ్బిచ్చి అమ్మగారు వెళ్ళిపోయారు. ఆవిడెప్పుడు ఒక్క విషయంలోనే బాధపడుతూ ఉండేది. నేను లండన్ వెళ్ళిపోయిన తర్వాత డబ్బైతే పంపగలుగుతున్నాను గాని దగ్గరుండి సేవ చేసుకోలేకపోతున్నాను అని. థ్యాంక్ యూ సార్. ప్లెజర్ టు మీట్ యూ సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ సార్. సార్, నాన్నగారు మీతో మాట్లాడతారంట. హలో. విక్రాంత్, నువ్వు రేపు ఢిల్లీ వెళ్లి MOU మీద సంతకం పెట్టేస్తే ఆ ప్రాజెక్టు మనదే అవుతుంది. ఆఫ్టర్ దట్ నువ్వు తిరిగి లండన్ వచ్చాయి. ఓకే? ఓకే డాడ్. మా వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఫీజు ఇవ్వకపోతే ఇబ్బందిగానే, ఇస్తే ఇబ్బంది ఉంది సార్. బై ది వే, ఆ రోజు మీ హాస్పిటల్లో జాయిన్ అయిన విక్టిమ్స్ ఎలా ఉన్నారు? ఏమో సార్, వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేసి చాలా రోజులైంది సార్. డిశ్చార్జ్ చేశారా? అలా ఎలా చేస్తారు? వాళ్ళని చూస్తే రికవర్ అవడానికి మినిమం 6 months పడుతుంది అనిపించింది. పడుతుంది సార్, కానీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలిగా. ఆ రోజు మినిస్టర్స్ వాళ్ళ ఖర్చు అంతా గవర్నమెంట్ బేర్ చేస్తుంది అన్నారు కదా. ఇక్కడ ఇది మామూలే సార్. డబ్బులు ఇస్తామని అనౌన్స్మెంట్ ఇస్తారు, అమౌంట్ మాత్రం ఇవ్వరు. పోనీ మీ హాస్పిటల్ అనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చుగా? అది కార్పొరేట్ హాస్పిటల్ సార్. అక్కడ మనీకి వాల్యూ ఉంటుంది కానీ మనిషికి కాదు సార్. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? తెలీదు సార్. రెడ్డి గారు, నేను వెంటనే వాళ్ళందరినీ చూడాలి. మీరు ఢిల్లీ వెళ్ళకపోతే నాన్నగారు. రెడ్డి గారు, ఇట్స్ మై ఆర్డర్. సార్, హాస్పిటల్ రికార్డ్ చెక్ చేయమని మన స్టాఫ్ చెప్తే విక్టిమ్స్ లో కొంతమంది ఈ లొకాలిటీ వాళ్ళ అని తెలిసింది సార్. సార్, వీళ్ళు మనం ఎవరని అడిగితే ఏమని చెప్తాం సార్? దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చామని చెప్పండి. పండని పొలంలో ఎంతకాలం వ్యవసాయం చేస్తావు నాన్న? సిటీకి వచ్చేయండి, మిమ్మల్ని నేను చూసుకుంటానని ఉన్న ఊరు నుండి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఆడిని మేం చూసుకునే పరిస్థితిలో ఉన్నాడు. మాట పడిపోయి చెవులు వినపడుతుంది. నెలకి మందులకే 10,000 అవుతుంది బాబు. ఉన్న పొలమంతా అమ్మేశాం. మినిస్టర్లు అందరూ వచ్చి ప్రభుత్వం ఆదుకుంటుంది, ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్నాడే లేడయ్యా. పెయింటింగ్ పని చేస్తూ రోజు 1,000 రూపాయలు సంపాదించేవాడు. మా కర్మ కాకపోతే అక్కడ ఆడెవడో బాంబు పెట్టడం ఏంటి, ఈయనిట్ట అయిపోవడం ఏంటి? ఆ పేలుడికి ఇనుప ముక్కలు తల్లో దిగబడిపోయాయి సార్. మెదడు దెబ్బతినడంతో మాట్లాడలేడు, ఎవరిని గుర్తుపట్టలేడు సార్. ప్రభుత్వ వాళ్ళు 5 లక్షలు ఇస్తారు అన్నారు, కనీసం ఆసుపత్రి బిల్లు కూడా కట్టలేదయ్యా. మా చెల్లి వైభవి సార్, స్టేట్ లెవెల్ రన్నింగ్ ఛాంపియన్. నేషనల్స్ కి ప్రిపేర్ అవుతుంటే ఇలా జరిగింది. అప్పటి నుంచి గవర్నమెంట్ సాయం కోసం తిరుగుతూనే ఉన్నాం సార్. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదో పేపర్ అడుగుతారు, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వెరిఫికేషన్ అవ్వాలంటారు. ఇలా మాలా సాయం కోసం ఎదురు చూసే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు సార్. బట్రా, నీకు రావాల్సిన కాంపన్సేషన్ 1,50,000 నేను ఇప్పిస్తాను. అదేంటయ్యా, మినిస్టర్ గారు ఇప్పిస్తానన్నది 5 లక్షలు కదా? అయ్యో, అందులో మినిస్టర్ గారు వాటాయే 3 లక్షలు. దాన్ని కూడా వాటాలు వేసుకొని పంచుకుంటారా? మీరు అసలు మనుషులేనా? వ్యవసాయం ఎలాగూ కలిసి రావట్లేదు. ఆత్మహత్య చేసుకుంటే కనీసం ప్రభుత్వ సాయమైనా వస్తుందని మా నాయన పురుగుల మందు తాగాడన్నా. మినిస్టర్ గారు 10 లక్షలు ఇస్తారన్నారు. 6 నెలలు అయిపోయింది. ఉన్న డబ్బులన్నీ
బస్ ఖర్చులకే అయిపోయాయన్నా. ఒక్క 50 రూపాయలు ఉంటే ఇవ్వన్నా, బాగా ఆకలేస్తుంది. కాలేజ్ వెళ్ళామా, చదువుకున్నామా, ఇంటికి వచ్చామా అన్నట్టుండాలి. ఇలాగే ఉంది. నష్టం జరిగింది ప్రజలకి, నష్టపరిహారం అందుతుంది పొలిటీషియన్స్కి. ఒకడికి మంచి జరగాలంటే ఆ ఫైల్ మీద 10 మంది సంతకాలు పెట్టే పద్ధతి మారితే గాని సామాన్యుడికి ఏ సాయం అందదు. కష్టం తీర్చకపోయినా పర్లేదు, కానీ ఆ కష్టాన్ని క్యాష్ చేసుకోవాలని ఆలోచన ఉంది చూడండి, దాన్ని చంపేయాలి రెడ్డి గారు. సిస్టంలో మీరు అనుకునే మార్పు వచ్చేలోపు సాయం అందక వీళ్లలో సగం మందికి పైన చనిపోతారు సార్. మొత్తం బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్స్ ఎంతమంది ఉంటారు? ఆ రోజు మొత్తం 3 సీరియల్ బాంబ్ బ్లాస్టులు జరిగాయి సార్. చనిపోయిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు, అంతకుముందు ఇలాంటి కేసుల్లో సాయం అందక బాధపడిన వాళ్ళు మొత్తం కలిపితే 10 వందలు ఏంటి సార్, వేలల్లో ఉంటారు. ఆ లిస్ట్ రెడీ చేయండి. వాళ్ళ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం నేను బేర్ చేస్తాను. కానీ వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు రెడ్డి గారు, మొత్తం సిస్టమ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇస్తాను, షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను. నీ చేతికున్న వాచ్ ఖరీదు చేయవురా వాళ్ళ జీవితాలు. మీ అమ్మ కూడా ఇంతే, బతికున్నంతకాలం దానాలు, ధర్మాలు, చారిటీలంటూ 24 అవర్స్ అదే పనిలో ఉండేది. సేమ్ బ్లడ్ కదా, ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నేను ఆ ఢిల్లీ ప్రోగ్రాం రీషెడ్యూల్ చేయిస్తాను. ఇంకా ఎన్నాళ్ళు డాడ్ మైండ్తో ఆలోచిస్తావు? ఒక్కసారి మనసుతో ఆలోచించు. మనసు చెప్పినట్టు వింటే ఈరోజు మన దగ్గర ఇన్ని వేల కోట్లుండవు. సురానా ఇండస్ట్రీస్ ఈ స్థాయిలో ఉండదు. మోరోవర్, బీయింగ్ ఎండి ఆఫ్ దిస్ కంపెనీ, యూ మేడ్ ఎ మిస్టేక్. ఒక బిజినెస్ మ్యాన్ డొనేషన్ ఇస్తే అది పబ్లిసిటీ స్టంట్ కోసం లేదా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అయి ఉండాలి. కానీ నువ్వు ఒక కరప్టెడ్ పొలిటీషియన్కి ఇచ్చావు. రే, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏం పట్టనట్టు నువ్వేం రాస్తున్నావు అక్కడ? నువ్వే అన్నావు కదా డాడ్, నేను ఈ కంపెనీకి ఎండీగా పనికిరానని. అందుకే రిజైన్ చేస్తున్నాను. నా డబ్బుతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది సాయం. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దోచుకున్న వాళ్ళ డబ్బును తిరిగి ఇప్పిస్తే అది న్యాయం. సాయంతో పాటు న్యాయం కూడా చేసి మళ్ళీ తిరిగి వస్తాను. ఒక కొడుకుగా మీకు నేను చాలా చేశాను డాడ్. ఇప్పుడు అమ్మ కోసం చేయాల్సిన టైం వచ్చింది.